వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. యాక్చువల్గా ఈరోజు నిఫ్టీ అయితే 199 పాయింట్స్ డౌన్ అయింది ఫ్రెండ్స్. 23,996 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక సెన్సెక్స్ అయితే మోర్ దెన్ 700 పాయింట్స్ అయితే డౌన్ అయింది. ఇక నిఫ్టీ ఫార్మా ఇక్కడ మేజర్గా చూసుకుంటే ఒక స్టేజ్లో మోర్ దెన్ 2% అయితే డౌన్ అయింది. లాస్ట్లో 1.2% దగ్గర అరౌండ్ క్లోజ్ అయింది. దీనికైతే ట్రంప్ అయితే టరీఫ్లు వేస్తున్నట్టు జనరిక్ మెడిసిన్స్ మీద అయితే చెప్తున్నాడు. ఇది కూడా ఇప్పుడు కాదు, జస్ట్ 2028 నుంచి ఆగస్టు 28 నుంచి 2029 వరకు 100% టరీఫ్ వేస్తాను. అక్కడ నుంచి 29th కాడ నుంచి 200% టరీఫ్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. సో జనరిక్స్ ఇంపోర్ట్స్ అనేవి అమెరికా ఎక్కువ చేసుకుంటుంది. మన ఇండియా కూడా మేజర్గా ఎక్స్పోర్ట్స్లో బాగా ఉంది. అయితే లాస్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్స్ అయితే ఆల్మోస్ట్ మీకు 96,000 crores ఆఫ్ రూపీస్ ఎక్స్పోర్ట్స్ అయితే జరిగినట్టు అయితే చెప్తున్నారు. సో ఇది 38% అయితే ఉంటుంది మేజర్ ఎక్స్పోర్ట్స్ మన ఫార్మా కాబట్టి ఫార్మా సెక్టర్ ఇంపాక్ట్ అయితే ఎక్కువగా ఉండబోతుంది. సో ఈ ట్రంప్ అయితే మాత్రం అక్కడే ప్లాంట్స్ పెట్టుకొని అక్కడే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చెప్తున్నాడు. కానీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయడం అనేది కొద్దిగా కష్టతరంగా ఉంది. సో దీని ఇంపాక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా జనరిక్ మెడిసిన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బాగా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇకపోతే నేను మొన్న చెప్పాను 24,650 లెవెల్ అబౌవ్నే మీరు మార్కెట్ని బయింగ్ చూడండి అంటే మీరు సెల్లింగ్లోనే ఉండమని చెప్పి. సో ఈ రోజు కూడా మార్కెట్ డౌన్ అవ్వటం, ఇంకా రేపు కూడా మ్యాక్సిమం డౌన్ అయ్యే అవకాశం ఉంది. మేజర్ సపోర్ట్ ఫ్రెండ్స్ 23,600 to 700, మేబీ 23,650 లెవెల్ అయితే మేజర్ సపోర్ట్ తీసుకోబోతుంది. నేను దాన్ని టెక్నికల్గా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే మీకు ఇక యుఎస్ అండ్ ఇరాన్ వారు 11వ రోజు కూడా దాడులు అయితే భీకరంగా జరుగుతున్నాయి. సో అమెరికా వైమానిక దాడులు చేస్తుంది. ఇక యుఎస్ స్థావరాల మీద ఇరాన్ కూడా దాడులు చేస్తూనే ఉంది, కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దీనివల్ల క్రూడ్ ఆయిల్ అయితే ఆల్మోస్ట్ ఈ రోజు అయితే $86 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ $87 కూడా ట్రేడ్ అవుతుంది. సో ఇంత క్రూడ్ ఆయిల్ $80 అబోవ్ అయితే కొంచెం రిస్క్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది కొంచెం మార్కెట్ అనేది కొంచెం ప్యానిక్ క్రియేట్ అవడం సర్వసాధారణం. ఇకపోతే మేజర్ సపోర్ట్ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చాలా స్టాక్స్ చూసుకోండి. ఈవెన్ దో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ చూసుకోండి, లేదా బీపీసీఎల్ చూసుకోండి, జియో ఫైనాన్షియల్, అసలు బిగ్ వెయిటేజ్ ఉన్న మెజారిటీ కంపెనీస్ అయితే మాత్రం మంచి సపోర్ట్ లెవెల్లో అయితే బయింగ్ అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు కొంచెం సీట్ బెల్ట్ అయితే టైట్ చేసుకోండి. అసలు బ్రహ్మాండమైన బుల్ రన్ రాబోతుంది. అసలు ఆల్మోస్ట్ 10%, అరౌండ్ 10% పెరిగినా కానీ మీరు ఆశ్చర్యపోవసరంలో అంత బుల్ రన్ అయితే రాబోతుంది. కొంచెం పాజిటివ్ న్యూస్లో అయితే అప్డేట్లో ఉండండి. ఎట్ ఎనీ కాస్ట్ చిన్న వార్ న్యూస్లో కానీ ఏమన్నా కొంచెం పాజిటివిటీ వచ్చినా, లేకపోతే ఎటువంటి పాజిటివిటీ వచ్చినా సరే ఆగస్ట్ మంత్ మాత్రం బిగ్గెస్ట్ గెయిన్ మంత్ అయితే ఉండబోతుంది. సరే చాలా వరకు మాత్రం మీరు స్టాక్స్ అన్ని కొంచెం నోటీస్ చేయండి, ప్యానిక్ అవ్వద్దు. ప్యానిక్ ఎప్పుడు అవ్వాలంటే 23,000 లెవెల్ దిగిపోతే మాత్రం కంటిన్యూస్గా ఇంకా సెల్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే, మన చేతిలో లేనట్టే ఇంకా అది. సో ఆ లెవెల్ అయితే నేను టచ్ చేయదని ఎట్టి పరిస్థితుల్లో నేనైతే నమ్ముతున్నాను. ఇది జస్ట్ నేను టెక్నికల్లో ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు దీన్ని నేను చెప్పిన మాటలన్నింటినీ మీరు వాచ్ లిస్ట్లో స్క్రిప్ట్లు యాడ్ చేసుకుంటా మాత్రమే పెట్టుకోండి. ఇది బై రికమెండేషన్, సెల్ రికమెండేషన్ కింద అయితే తీసుకోవద్దు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేసి, ఎవరైతే రిపీటెడ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచే మీరు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. కానీ దీన్ని మాత్రం నేను చెప్పిన పాయింట్ని కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఎంతో కొంత మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ అయితే ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. కానీ ఈసారి మాత్రం మంచి బుల్ రన్ రాబోతుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 3 months హ్యూజ్ కన్సాలిడేషన్ తర్వాత జరుగుతున్న బ్రేక్అవుట్ అనమాట రాబోతుంది. సో సపోర్ట్ లెవెల్ అయితే అండర్లైన్ చేసుకోండి. మార్క్ మై వర్డ్స్, 23,600 to 23,700 ఈ లెవెల్ అయితే మేజర్ లెవెల్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు దాన్ని మేజర్గా అయితే మీరు చూసుకోండి. ఇకపోతే ఇక ట్రంప్ అంటాడు ఇప్పటికప్పుడే నేను వారు గట్టా వదిలేసినా సరే, దాడులు ఆపేసినా సరే ఇరాన్ కోలుకోవడానికి 20-25 సంవత్సరాలు పడుతుందని చెప్తున్నాడు.
ట్రంప్ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఏంటో తెలియదు. ఏ దేశం మీద టరీఫ్ చేస్తాడో, ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాని మనిషి. బహుశా యుఎస్ దీనికి రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకురా బాబు వీడు అధ్యక్షుడయ్యాడనే పరిస్థితి కూడా ఉంది. కానీ తప్పదుగా ఫ్రెండ్స్, మనం భరించాల్సిందే. ఇక మిడ్ టర్మ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ తర్వాత ఏమన్నా కొంచెం ప్రోగ్రెస్ ఏమన్నా ఉండొచ్చేమో. అప్పటి వరకు అయితే మాత్రం మనం ట్రంప్ని ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడో, ఎప్పుడు వార్ ఆపేస్తాడో, ఎప్పుడు ఎంఓయూ కుదుర్చుకుంటాడో, ఎప్పుడు ఫైనల్ చేస్తాడో, లేదా ఎప్పుడు మళ్ళీ వార్ స్టార్ట్ చేస్తాడో, లేదా ఏ కంట్రీ మీద ఎప్పుడు ఏం చేస్తాడో అనేది అయితే కొంచెం వాలటైలిటీగా అయితే ఉంది. ఈక్విటీలో పెట్టిన వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు లాస్ట్ 2 years నుంచి పెద్దగా గెయిన్ అయితే అవ్వలేదు. కానీ మనం చూడలేకపోతున్నాం అంటే మనమే చూడలేకపోతున్నాం అని అర్థం. చాలా సెక్టార్లు పెరుగుతూ ఉన్నాయి. కానీ మంచి రీసెర్చ్ ఉండి, మంచి ఫండమెంటల్స్ ఉండి, మంచి కంపెనీలు పెరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. రీసెంట్గా కళ్యాణ్ జ్యువెలరీ చూడండి ఎంత పెరిగిందో. సో ఖచ్చితంగా మార్కెట్కి బ్యాడ్ డేస్ ఉంటాయి, అట్లాగే కొంచెం పాజిటివ్ డేస్ కూడా వస్తాయి. ఖచ్చితంగా మీరు కొంచెం ఏదైనా స్వింగ్ ట్రేడ్స్ కానీ, లాంగ్ టర్మ్ ట్రేడ్స్ కానీ కొంచెం డౌన్ అయినప్పుడల్లా యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇప్పుడు ఇంకా పెద్ద బ్లాక్ స్వాన్ అయితే రాలేదు, రాబోదేమో అనిపిస్తుంది. బట్ కానీ ప్రజెంట్ అయితే బిగ్గెస్ట్ బుల్ రన్ రాబోతుందని చెప్పి మనకి ప్యాటర్న్ చెప్తుంది. ఈ 3 months కన్సల్టేషన్ సిమెట్రిక్ ట్రయాంగిల్ అనేది హ్యూజ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాలి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ 50 ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం దీని గురించి ఇంతకుముందు డిస్కస్ చేసాము. ఇక్కడ ఇండెక్స్ చూడండి, ఆల్మోస్ట్ మీకు సిమెట్రిక్ ట్రయాంగిల్లో ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ చూడండి, మేజర్ సపోర్ట్ 23,650 కనిపిస్తుంది. ఈ లోయర్ ట్రెండ్ లైన్ అనేది కొంచెం పైకి వెళ్తుంది. దాన్ని బట్టి సపోర్ట్ అనేది కొంత మారే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మీకు టార్గెట్ చూసుకుందాం. జస్ట్ నేను డ్రా చేస్తాను, మీరు ఒకసారి చూడండి ఎంత బుల్ రన్ స్టార్ట్ అవుతుంది మార్కెట్లో అనేది మీరు ఒకసారి నోటీస్ చేయండి. నేను ఇప్పుడు అంటే చెప్తున్నాను, ఇది చూడండి, ఆల్మోస్ట్ మీకు ఇక్కడ నుంచి నేను డ్రా చేస్తే మీకు ఎంత అవుతుంది అనేది ఆల్మోస్ట్ 26,000 అబవ్ ఉంది ఫ్రెండ్స్ దీని టార్గెట్. సో ఖచ్చితంగా మీరు స్టాక్స్ని హోల్డ్ చేయండి. ఇంకా ఏమైనా యాడ్ చేసుకుంటే చేసుకోండి. కింద మేజర్గా మీకు ఇక్కడ సపోర్ట్ వచ్చేసి 23,650 అరౌండ్ ఉంది. అంతకంటే అసలు డ్రాగ్ అయ్యి మళ్ళీ మార్కెట్ 23,000 దిగిపోతే మాత్రం మళ్ళీ అది బెరిష్ ట్రెండ్లోకి వెళ్ళిపోద్ది. అప్పటి వరకు కూడా మీకు మంచి బై ట్రెండ్లోనే ఉంది. ఇక్కడ ఆర్ఎస్ఐ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ కూడా కొంచెం రీటెస్ట్ చేసినట్టుంది కిందకి. ఎంత మేజర్గా అప్ ట్రెండ్ ఉందనేది ఇక్కడే చూపిస్తుంది. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మీ మైండ్లో పెట్టుకోండి. బ్రహ్మాండమైన బుల్ రన్ రాబోతుంది. కానీ పాజిటివ్ న్యూస్లో ఏముందో మాత్రం ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్లో అయితే సెర్చ్ చేస్తూ ఉండండి. నా ఎఫర్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.